అందరికీ నమస్కారం. భారత యువ భౌతిక శాస్త్రవేత్తలు మరోసారి ప్రపంచ వేదికపై చరిత్ర సృష్టించారు. కొలంబియాలోని బుకారామంగా నగరంలో జరిగిన 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో భారత జట్టులో గల 5గురు విద్యార్థులు కూడా 5 బంగారు పతకాలు సాధించారు. ఈ అద్భుత విజయంతో మన దేశం చైనా, కజకిస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, తైవాన్లతో కలిసి ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 87 దేశాల నుంచి 381 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు కనిష్క్ జైన్, రిద్దేశ్ అనంత్ బెండేలా, రిషిత్ గార్గ్, శ్రేష్ఠ్ సూరయ్య, సర్విత్ జోషి. వీరి కృషి, ప్రతిభ దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అందించిన శిక్షణ, మార్గదర్శకత్వము కీలక పాత్ర పోషించింది. గత 10 ఏళ్లుగా అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో పాల్గొన్న ప్రతి భారతీయ విద్యార్థి పతకం సాధించడం భారత శాస్త్ర విద్యా వ్యవస్థ బలాన్ని చాటుతుంది. ఈ విజయంతో యువతలో శాస్త్రంపై ఆసక్తిని పెంచడంతో పాటు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలను తయారు చేయాలనే భారత లక్ష్యానికి మరింత బలాన్నిస్తుంది. ధన్యవాదాలు.